అవునుందమ్మా, చెప్పండి. గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, పేరెంట్స్ అందరికీ, చదువు చెప్పిన గురువులకి, నా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు షేక్ సమీరా. నేను పల్నాడు డిస్టిక్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మార్చర్ల నుండి వచ్చాను. ముందుగా మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేమందరం మిమ్మల్ని చూడడం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం. నాకు 10th క్లాస్లో 596 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 వచ్చాయి సార్. నాకు దానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా పల్నాడు జిల్లా విషయానికి వస్తే, ఒకప్పుడు పల్నాడు జిల్లా అన్ని రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది. గత సంవత్సరంలో పల్నాడు జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలో 18వ స్థానంలో ఉంది. ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో 11వ స్థానానికి నిలిచింది. అంతేకాకుండా SSC ఫలితాల్లో పల్నాడు జిల్లాకే స్టేట్ ఫస్ట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నేను స్టేట్ టాపర్గా నా ఇంత సక్సెస్కి మూల కారణం మా పేరెంట్స్ కష్టం, ఇంకా మా HM మేడం, మా టీచర్స్ ఎంకరేజ్మెంట్. మా DU మేడం చంద్రకళ మేడం మాకు SCRT మెటీరియల్, విద్యాజ్యోతి, STU మెటీరియల్ సకాలంలో అందించారు. 100 days యాక్షన్ ప్లాన్ కూడా మాకు చాలా ఉపయోగపడింది సార్. నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ లాంటి క్విజ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, డిబేట్ లాంటి అనేక విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన మా సోషల్ టీచర్ ఆయిషా సుల్తానా టీచర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మా HM మేడం, మా సబ్జెక్ట్ టీచర్స్, క్లాస్ టీచర్, MEO సార్ అయిన అల్లి సురేష్ గారు ఎడ్యుకేషన్ పరంగా మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే, మా డాడీ పేరు SK జాన్, ఆయన ఎలక్ట్రీషియన్. మా మమ్మీ పేరు ఆబిదా బేగం, హౌస్ వైఫ్. మాకు 3 sisters సార్. నేను ఫస్ట్. సెకండ్ సిస్టర్ నెక్స్ట్ 10th చదవాలి. థర్డ్ సిస్టర్ 6th చదవాలి. మాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఇంకా నా లైఫ్లో అంబిషన్ IAS అవ్వాలని సార్. ఎందుకంటే పేదరికం కారణంగా పై చదువులకు ఆడపిల్లలు చదవడం కష్టమవుతుంది. అలా కాకుండా వాళ్ళ చదువులకి కృషి చేస్తాను, ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాను, పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మా జిల్లాకి, మా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను. మా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు డిస్టిక్ ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. అది మాకు చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో మీరు ఎక్కడ చదివితే అక్కడ ఫ్రీ సీట్ ఇప్పిస్తానన్నారు, మాట నిలుపుకున్నారు సార్. థ్యాంక్స్ ఫర్ జూలకంటి బ్రహ్మారెడ్డి. ఇంకా ఇంటర్తో ఆగిపోకుండా నాకు పై చదువులకు ఆర్థిక సహాయం చేయాలని P4లో భాగంగా పల్నాడు జిల్లాకు అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా అభివృద్ధిలో అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు, కానీ మీరు నాకు చూపించిన ప్రేమ, ఆప్యాయన ఏనాడు మర్చిపోలేను. జీవితంలో నా చెయ్యి ఎవరు కొరకల, పల్నాడు జిల్లాలోనే కొరికారు. యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అందరితో చేతులు కలుపుతా, ఒక ఆయన పెద్ద చేసి కొరికేశాడు. అంటే ఆయన ఆ ప్రేమ చెప్పుకోలేక గట్టిగా కొరికేశాడు. ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో సుమారుగా ఫస్ట్ 10 items పెట్టుబడుల గురించి వచ్చినాయి. అంటే అనేక కంపెనీలు, ఫార్మా, IT రంగం, సోలార్, ఇవన్నిటిలో వచ్చినాయి. ఈరోజు కొత్త పాలసీ తీసుకొచ్చారు. టెక్స్టైల్స్, లెదర్కి కొత్త పాలసీ తీసుకొచ్చారమ్మా ఈరోజు. ఇప్పుడు మనం వాడే బట్టలు కానివ్వండి, వేసుకునే చెప్పులు, బూట్లు కూడా టెక్నాలజీ చాలా మారుతుంది. ఇట్స్ కాల్డ్ టెక్నికల్ టెక్స్టైల్స్ అని వచ్చేసింది. దానికేనంటే నేను బలంగా నమ్మేది పల్నాడుని, ప్రకాశంని హబ్గా క్రియేట్ చేయాలనేది బలంగా మేము నమ్ముతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అది డిస్కషన్ వచ్చింది. ఎస్, పల్నాడు ఫోకస్ పెట్టాలి. మనకు ప్రత్యేకంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, నాకు ఐడియా ఉంది. అది మన వెలగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం దానికి కట్టుబడింది. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. పూర్తి చేస్తాం. కానీ మీరు అన్నట్టు పరిశ్రమలు తీసుకురావాలి. దానికి ఒక థిమాటిక్గా చేయాలని నేను బలంగా నమ్ముతాను. ఏదో ఒక్క కంపెనీ తీసుకొస్తే ప్రాంతం ఓవర్ నైట్ మారదు తల్లి. కానీ మొత్తం ఎకో సిస్టమ్ కానీ తీసుకొస్తే మొత్తం ప్రాంతం మారుతుంది. ఎట్లయితే అనంతపురానికి మొత్తం ఆటోమోటివ్ క్లస్టర్ క్రియేట్ చేసాం, మొత్తం ఆ ఏరియా రూపురేఖలే మారిపోయినాయి ఈరోజు. అట్లా దీంట్లో చేద్దాం, టెక్నికల్ టెక్స్టైల్స్ లెదర్లో చేద్దాం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. విల్ టేక్ ఇట్ అప్. అండ్ ఎస్, మీ వివరాలన్నీ మా దగ్గరనే. విల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. Thank ఓకే, you, sir. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. Thank you, sir. With your permission, sir, we will move on to the main event of the day, award distribution ceremony. Sir, we need to go out, sir. Clear, sir. అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా రావాలో తెలుసా చెప్పారా? Sir.